పల్లెటూరులో జరిగే రాములవారి కళ్యాణాన్ని ఈరోజు మీకు నేను చూపిస్తాను. ఇది మా ఊర్లో జరిగే కళ్యాణం అండి. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. ఊరందరూ కూడా ఇంట్లో పెళ్లి పనుల్లో ఎలా ఉంటారో అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా ఈ కార్యక్రమంలో అనేది పాల్గొంటారు. మా ఊర్లో అయితే చాలా జరుగుతుందండి. ఇక్కడ విశేషత ఒకటి నేను మధ్యలో మీకు నేను చెప్తాను. ఏంటనేది నాకు స్పెషల్ ఎందుకనేది కూడా మీకు నేను చూపిస్తాను. అదేంటనేది. ఇప్పుడు ఇక్కడ పీటల మీద కూర్చున్న వాళ్ళొచ్చేసి మా ఇంటి దగ్గరే ఉంటారనమాట. వెంకటేష్, వెన్నెల. యాక్చువల్‌గా ఏంటంటే కళ్యాణానికి ఎక్కువగా మా దగ్గరేంటంటే అందరూ లేడీసే ఆడవాళ్ళే ముఖ్యంగా ఇక్కడ పూజలనేది ఉంటారనమాట. ఈవినింగ్ ఊరేగింపు జరుగుతుంది గదా! అప్పుడు మొత్తం మగవాళ్ళే ఇంక వాళ్ళదే అనమాట ఊరేగింపు, డాన్స్‌లు అవన్నీ ఉంటాయనమాట. పూజ జరిగేటప్పుడు మాత్రం ఇలా అందరి ఇళ్లలో ఉండే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్వామివారి కళ్యాణానికనేది ఇక్కడ పాల్గొంటారు. చూసారు కదండీ! ఇలా కళ్యాణం జరుగుతుంది కదా! ఇంకా కళ్యాణం అయిపోయిన తర్వాత పానకాలు, భోజనాలు అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ విశేషత గురించి నేనేంటంటే, ఇప్పుడు చూస్తున్నారు కదా! రాముల వారి కళ్యాణం జరుగుతున్న విగ్రహాలేవైతే ఉన్నాయో, వాటిని యాక్చువల్‌గా మా అమ్మమ్మ, మా తాతయ్య గారి పేర్ల మీద నేను మా ఊర్లో గుడికనేది ఇచ్చాను. ఆల్మోస్ట్ ఈ టెంపుల్‌కి నేను ఈ విగ్రహాలిచ్చి 10 సంవత్సరాలవుతుందండి. ప్రతి సంవత్సరం కూడా ఈ విగ్రహాలకి కళ్యాణం జరుగుతుంటే, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా, వెళ్ళకపోయినా సరే, ఈ ఇది చేసినప్పుడు నాకు ఆ వీడియోస్ కానీ, ఫోటోస్ గానీ మా వాళ్ళందరూ పంపిస్తారనమాట. నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం జీవితంలో ఎంత సంపాదించినా, ఏం చేసినా సరే కొన్ని కొన్ననేవి మన లైఫ్ లాంగ్ ఉండిపోయేలా ఉంటాయి. అంటే చిన్నది మనమేదో చేసి గొప్పగా చెప్పుకోవడం గాదు. ఇంతటి అదృష్టాన్ని రామయ్య నాకు కలిగించినందుకు నిజంగా నేను చాలా ధన్యురాలిని. చూసారు కదా! ఇవే నేను ఈ టెంపుల్‌కనేది నేను ఇచ్చాననమాట విగ్రహాలు తీసుకొని. పంచలోహ విగ్రహాలంటారు కదా! అవి. పూజయితే పూర్తయింది. అంటే కళ్యాణం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నాకైతే ఇంక ఈ వీడియోస్ అనేవి నేను లేట్‌గానే అప్‌లోడ్ చేశాను. యాక్చువల్‌గా ఆ టైంలో మేము భద్రాచలం కూడా వెళ్ళామండి. పర్ణశాల, భద్రాచలం ఆ వీడియోలు కూడా నేను నెక్స్ట్ వీడియోస్‌లో అప్‌లోడ్ చేస్తాను. చూస్తున్నారు కదా! పల్లెటూర్లలో ఎటువంటి కల్మషం లేని మనుషుల మధ్యన చిన్న చిన్న గుళ్ళైనా సరే చాలా ఆనందంగా అందరూ కలిసి అంటే చందాలు వేసుకుంటారు. రాముల వారి కళ్యాణం అప్పుడు ఊరంతా కూడా ఇంటింటికి ఇంతని వేసుకొని ఇంత మంచిగా చేస్తారనమాట కళ్యాణం. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.